తిరగరా ఇంజెక్షన్ వేస్తా. అందరికీ ప్రైజ్ ది లార్డ్. నేను మీ అభినయ దర్శన్. నిన్న రాత్రి 10 గంటలకు నాకు కొంతమంది నా వాట్సాప్కి ఒక మెసేజ్ పెట్టారు. నీల్ రాజుకు సంబంధించినటువంటి ఫొటోస్ అండ్ హాస్పిటల్లో అతను ట్రీట్మెంట్ తీసుకున్నటువంటి ఫుటేజెస్ పెట్టారు. అతని మీద దాడి జరిగింది గిద్దలూరు ప్రాంతంలో. ఎవరో కొంతమంది అటువైపు కూడా క్రైస్తవులకు సంబంధించిన వాళ్ళే, పాస్టర్కి సంబంధించిన వాళ్ళే. ఆ పాస్టర్ పేరు ఏదో చెప్పారు, సో జాన్ పాలో ఏదో చెప్పారు. జాన్ పాల్ అన్నటువంటి పాస్టర్కి సంబంధించినటువంటి ఆ టీం మెంబర్స్ ఎవరో ఇతను బస్సులో ఉన్నప్పుడు బస్సులో నుంచి బయటికి లాక్కొని వచ్చి అతన్ని కొట్టి గాయపరిచారు. చాలా తీవ్రంగా గాయపడ్డాడు. ఇప్పుడు హాస్పిటల్లో అతను ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు గిద్దలూరులో అన్నటువంటి ఇన్ఫర్మేషన్ నాకు కొంతమంది ఫోన్లు చేసి చెప్పారు. వాట్సాప్లో ఫొటోస్ అండ్ వీడియో పంపించారు. నిజంగా చూడంగానే నాకు చాలా బాధ వేసింది. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ వ్యక్తినైనా సరే కంటికి కన్ను పంటికి పన్ను సిద్ధాంతం క్రైస్తవ్యంలో లేదు. మరలా చెప్తున్నాను, కంటికి కన్ను పంటికి పన్ను అన్న సిద్ధాంతం క్రైస్తవ్యానికి సంబంధించింది కాదు. మనమేమన్నా ఫ్యాక్షనిస్టులమా, రౌడీలమా, గూండాలమా? ఏం చేస్తున్నాం మనం? సరే, నీల్ రాజు చాలామందిని విమర్శిస్తూ ఉంటాడు. ఆ విషయం అందరికీ తెలుసు. చాలామంది పాస్టర్లని, ఆ పాస్టర్ ఈ పాస్టర్ని లేకుండా నన్ను విమర్శించాడు, గతంలో రీసెంట్గా విమర్శించాడు, చాలామందిని విమర్శిస్తూ ఉంటాడు. అతను ఒక్కడే కాదు, చాలామంది ఉన్నారు అలాంటి వాళ్ళు. అంటే విమర్శిస్తే కొట్టాలా? విమర్శిస్తే రౌడిజం చేయాలా? విమర్శిస్తే చంపేస్తామా? ఇంకా క్రైస్తవ్యం ఎందుకు మనకు? ఇంకా సేవ ఎందుకు? బైబిల్ ఎందుకు? భక్తి ఎందుకు? చర్చ్కి వెళ్ళటం ఎందుకు? వాక్యం చెప్పటం ఎందుకు? వాక్యం వినటం ఎందుకు? ప్రేమ ఇది. క్రిస్టియానిటీ ఈజ్ ఆల్ అబౌట్ లవ్ కదా. క్రైస్తవ్యం అంటేనే ప్రేమ. 66 పుస్తకాలు గల పరిశుద్ధ బైబిల్ గ్రంథం చెప్పిందంతా కూడా ప్రేమను గురించే. యేసుక్రీస్తు ప్రభువుల వారు పరమును విడిచి భూమికి దిగి వచ్చింది కూడా ప్రేమను కోసం చెప్పటానికే. ఈరోజు నీల్ రాజు అనేటువంటి ఆ వ్యక్తి మీద దాడి చేసి హాస్పిటల్ పడేస్తే దీన్ని బట్టి సమాజానికి ఏం ఇండికేషన్ ఇస్తున్నాం మనం? ఏం మెసేజ్ ఇస్తున్నాం సమాజానికి? అంటే క్రైస్తవులు ఎవరైనా విమర్శిస్తే కొడతారు, దాడికి ప్రతి దాడి చేస్తారు, మాట్లాడితే తిరిగి మాట్లాడతారు. ఇదేనా? ఇట్ ఈస్ నాట్ క్రిస్టియానిటీ. నిజంగా నీల్ రాజు మీద నాకు ఆ వీడియోస్ అన్ని చూడగానే బాధేసింది. అరే, ఇలా కొట్టిపడేసారేంటి, అసలు మనుషులా పశువులా వీళ్ళని చెప్పి నిజంగా చాలా బాధేసింది. అతను నన్ను విమర్శించినప్పుడు నాకు సంబంధించినటువంటి మన రీసెంట్ ఇష్యూలో చాలా వైరల్గా అతను ఏవేవో పాత వీడియోలను తెచ్చిపెట్టి నాకు బాధ వేసింది, కోపం వచ్చింది. జనరల్గా మనుషులంగా కోపం, బాధ అన్నీ ఉంటాయి. వదిలేయటమే. ఎవరి తప్పు వాళ్ళకి ఉంటుంది, తీర్పు ఉంటుంది. ఈరోజు క్రైస్తవ్యం ఎలా తయారైపోతుందంటే పగ తీర్చుకోవటం, తీర్పు తీర్చటం. ఇది కాదు కదా క్రైస్తవ్యం. క్షమాపణ అడగటం, క్షమించటం. నాకు తెలిసిన క్రైస్తవ్యం ఇదే. క్షమాపణ అడగటం, క్షమించటం. దిస్ ఈజ్ క్రిస్టియానిటీ. పగ తీర్చుకోవటం, తప్పు చేస్తే తీర్పు తీర్చటం, ఇది కాదు కదా క్రిస్టియానిటీ. ఎందుకు ఇలా తయారైపోతున్నా నాకు అర్థం కావట్లేదు. నేను ఈ విషయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఏ విషయాన్ని అంటే, ఒక వ్యక్తి మీద దాడి చేయటం తప్పు, కొట్టడం తప్పు. అక్కడ నీల్ రాజు ఉండని, ఇంకొక క్రైస్తవుడు ఉండని, ఇంకొక పాస్టర్ ఉండని, ఇంకొక హైందవుడు ఉండని, ఇంకొక ముస్లిం ఉండని, ఏ వ్యక్తి ఉండని, వారి మీద దాడి చేయటం నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. కొట్టిన వాళ్ళు, దాడి చేసిన వాళ్ళు ఎవరైనా కానీ, ఎవరి తాలూకు మనుషులైనా కానీ కొట్టడం తప్పు సార్. మీకు అంతగా కోపం ఉంటే పోలీస్ స్టేషన్లు ఉన్నాయి, న్యాయ వ్యవస్థ ఉంది, వెళ్ళండి, వెళ్ళి కేసు పెట్టండి. సార్ మమ్మల్ని ఇలా విమర్శించాడు, మమ్మల్ని ఇలా బాధ పెట్టాడని చెప్పి కేసు పెట్టండి. చట్టం తన పని తను చేస్తుంది. మీరెవరు కొట్టడానికి, మనమెవరు కొట్టడానికి, మనమెవరు శిక్షించడానికి? ఇంతకాలం బైబిల్ ప్రకటించి, ఇంతకాలం బైబిల్ బోధించి, బైబిల్ విని మనం నేర్చుకుంది ఏంటంటే, ఎవడైనా మనల్ని ఏమన్నంటే మనం తిరిగి అనటం, కొడితే కొట్టడం, విమర్శిస్తే దాడి చేయటం. ఇదారా? నేను ఈ విషయాన్ని నిజంగా తీవ్రంగా ఖండిస్తున్నాను. వాళ్ళు ఎవరైనా సరే ఇలా చేయటం తప్పు.
కొట్టడం, దాడి చేయడం, అటాక్ చేయడం తప్పు. మనం రౌడీలం కాదు. ఇదేనా క్రైస్తవ్యం మనకు నేర్పించింది, ఇదేనా బైబిల్ మనకు నేర్పించింది, ఇదేనా యేసుక్రీస్తు ప్రభువుల వారికి మనకు నేర్పించింది. ఇలా కొట్టాలనుకుంటే యేసు ప్రభువుల వారిని ఏ నేరము, ఏ తప్పు లేకుండా, ఏ పాపము చేయకుండా శిలువ శిక్షకు అప్పచెప్పినప్పుడే కొట్టాలి కదా. యేసు ప్రభు కూడా తిరిగి కొట్టాలి కదా. పోనీ ఆయన దగ్గర ఉన్న శిష్యులు తిరిగి కొట్టాలి కదా. దాడికి ప్రతిదాడి కాదు కదా. అన్యాయం జరిగినప్పుడు న్యాయం కోసం పోరాడాలి, తప్పు కాదు. న్యాయం కోసం గలం విప్పాలి, తప్పు కాదు. న్యాయం కోసం ప్రశ్నించాలి, తప్పు కాదు. అన్యాయం చేసిన వాడి మీద దాడి చేయటం, తిరుగుబాటు చేయటం, కొట్టడం, ఇది తప్పు అంటున్నా నేను. యేసుక్రీస్తు ప్రభువుల వారిని అక్కడ సైనిక బృందం వచ్చి పట్టుకున్నప్పుడు వెంటనే పేతురు వరలో నుంచి కత్తి తీసి చెవి నరికాడు. అప్పుడు యేసు ప్రభు ఏమన్నాడు? శబాష్, నా మీద ఎంత ప్రేమరా నీకు అన్నాడా? లేదు కదా. కత్తి పట్టినోడు కత్తితోనే పోతాడన్నాడు. ఇంకేం నేర్చుకున్నాం సార్ మనం? నేను నీలరాజుకు కూడా ఒకటే చెప్తున్నా, భార్య బిడ్డలు ఉన్నారు అతనికి. మనము దేవుడి బాధ్యతను మనం ఎందుకు చేతుల్లోకి తీసుకోవాలి సార్? మనం తప్పు చేస్తే ఆ తప్పుకి శిక్ష దేవుడు వేయడా? మనం ఎవరు తీర్పు తీర్చడానికి? హూ వీఆర్ టు జడ్జ్ అదర్స్. జడ్జిమెంట్ డే ఉంది, తీర్పు దినం ఉంది. అక్కడ నిలబడతాం అందరం కూడా. ఎవడు ఎంత శుద్ధపూసనో, ఎవడు ఎంత పవిత్రుడో, ఎవడెంత నీతిగా, నిజాయితీగా, న్యాయంగా బతికాడో అన్నీ అక్కడ ఉంటాయి. అక్కడ చెప్తాడు దేవుడు. 4 గోడల మధ్యలో చేసిన పాపం అక్కడ చెప్తాడు, బహిరంగంగా చేసిన పాపం గురించి చెప్తాడు, ఒంటరిగా గదిలో ఎవరు లేనప్పుడు నువ్వు ఒక్కడివే చేసిన పాపం గురించి చెప్తాడు. అన్నీ చెప్తాడు దేవుడు అక్కడ. తీర్పు అక్కడ తీరుస్తాడు. నువ్వు నిజంగా నేరస్తులమైతే ఖచ్చితంగా నరకానికి పంపిస్తాడు, నో డౌట్. మనం ఎవరం సార్ తీర్పు తీర్చడానికి? నేను నీలరాజుకు చెప్తున్నా, తీర్పు తీర్చడం వలన శత్రుత్వాన్ని పెంచుకోవటం ఎందుకు? మనల్ని నమ్ముకున్న కుటుంబాలు, మనల్ని నమ్ముకున్న అమ్మానాన్నలు, మనల్ని నమ్ముకున్న తోబుట్టువులు, భార్య బిడ్డలు మన కోసం ఉంటారు కదా. ఇలా తీర్పు తీర్చి శత్రువులు పెంచుకోవటం వల్ల ఉపయోగం ఏంటి? నిజంగా చెప్తున్నాను, నా లైఫ్లో, అభినయ్ దర్శన్ అన్నటువంటి నా లైఫ్లో ఒక్కరంటే ఒక శత్రువులు లేరు నాకు. ఐ డోంట్ హ్యావ్ ఎనిమీస్. శత్రువుల లిస్ట్ రాయమంటే నేను ఎంటీ పేపర్ని తిరిగి ఇచ్చేస్తాను. నాకు ఒక శత్రువు కూడా లేరు. నేను ఎప్పుడు శత్రువులు మెయింటైన్ చేయను నేను. ఒకవేళ చిన్న మాట గొడవ, మనస్పర్ధలు వచ్చినా కాంప్రమైజ్ అయిపోతాను తప్ప ఆ పగలు, ప్రతీకారాలు, కోపాలు, తాపాలు, మాట ఇవన్నీ నాకు నచ్చవు. ఇప్పుడే దేవుని సేవలో లేకముందు కూడా చిన్నప్పటి నుంచి నా నైజం అదే. మనం చచ్చిపోతే కనీసం 100 మంది రావాలి. శత్రువులు పెంచుకోవటం వల్ల ఉపయోగం ఏముంది? ఇలాంటివి జరుగుతాయి. దయచేసి క్రైస్తవ సమాజం ఒకటి గుర్తించండి, క్షమించటం నేర్చుకోండి, క్షమాపణ అడగటం నేర్చుకోండి. క్షమాపణ దేవుని దగ్గర అడగండి, తప్పు చేసిన వాళ్ళని క్షమించండి. ఈ 2 నేర్చుకోండి. ఎవరి మీద ఆయన కోపం ఉంటే ప్రార్థన చేయండి, అది కూడా సరిపోకపోతే పోలీస్ స్టేషన్లో కేసు పెట్టండి. ఇలా బస్సులో వెళ్ళే వాళ్ళని లాక్కొచ్చి కొట్టడం, దాడి చేయటం, బెదిరించటం, మనం రౌడీలం కాదు. ఒకవేళ అలా చేయాలనుకుంటే బైబిల్ని, క్రైస్తవ్యాన్ని వదిలిపెట్టేసి, ప్రభువా ఈ బైబిల్లో ఉన్న సిద్ధాంతాలు పాటించడం నా వల్ల కాదు, నాకు పంటికి పన్ను, కంటికి కన్ను, ఇదే సిద్ధాంతం నాకు నచ్చింది, నన్ను ఎవడైనా అంటే కొడతా, నన్ను ఎవడైనా విమర్శిస్తే దాడి చేస్తా అని క్రైస్తవ్యాన్ని వదిలేసి చక్కగా లోకంలో బతికేసేయచ్చు కదా. క్రైస్తవ్యంలో ఉండి క్రీస్తు పేరు చెప్పుకొని, బైబిల్ పట్టుకొని, బైబిల్ ప్రకటిస్తూ, బైబిల్లో వాక్యాలు వింటూ ఇలాంటి దాడులు చేస్తే, ఇలా రౌడీజం చేస్తే ఏం మెసేజ్ ఇస్తాం మనం సొసైటీకి? ఏం మెసేజ్ ఇస్తాం మనం సొసైటీకి? ఆలోచించండి ఒకసారి అందరూ కూడా. అభినయ్ దర్శన్ కూడా మన దాడి విషయంలో రకరకాల రూమర్స్ వస్తే క్రైస్తవులు క్షమించింది ఏది? క్రైస్తవులు అర్థం చేసుకున్నది ఏది? ఎక్కడుంది సార్ ప్రేమ క్రిస్టియానిటీలో? I could not able to see the love in Christianity in this generation. ఈ ప్రస్తుత జనరేషన్లో నేనైతే ప్రేమ చూడలేకపోతున్నా, క్రైస్తవ ప్రేమని. క్రీస్తు ప్రేమ నాకు ఎక్కడ కనిపించట్లా. తప్పు చేస్తే విమర్శిస్తారు, రోడ్డు మీదకి వచ్చి బజారులో నిలబెడతారు, లేదంటే క్రైస్తవం నుంచి బహిష్కరిస్తామంటారు. ఏ పాస్టర్ చూడు వీడియోలు ఉన్నది లేనిది, అబద్ధాన్ని నిజాన్ని కలిపి మిక్స్ చేసి, గ్రైండ్ చేసి, బహిర్గతం చేసి, రచ్చగిడ్చి బజారు పాలు చేస్తారు. ఈజ్ ఇట్ లవ్? ఇదేనా క్రీస్తు ప్రేమ? ఇదేనా బైబిల్లో మనం నేర్చుకున్న ప్రేమ? ఎక్కడ సార్, ఎవరికి ఉంది సార్ ప్రేమ క్రిస్టియానిటీలో? ఎక్కడ సార్ ప్రేమ? నాకైతే కనిపించట్లేదు ప్రేమ.
ఏ పాస్టర్లో ప్రేమ కనిపించట్లా, ఏ క్రైస్తవుల్లో ప్రేమ కనిపించట్లా, ఏ విశ్వాసంలో ప్రేమ కనిపించట్లా. ఏం చేస్తున్నారు మీరు? తప్పు చేస్తే బజారుకు తీసుకొచ్చి పెడతారు, తప్పు చేస్తే కొడతారు, తప్పు చేస్తే నీలరాజుని కొట్టి దాడి చేస్తున్నారు. ఎక్కడ ఉంది ప్రేమ క్రైస్తవ్యంలో? వాట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ క్రిస్టియానిటీ? సమాధానం చెప్పగలరు మీరు ఎవరైనా? మీకై మీరు తప్పు చేస్తున్నారు వెలివేస్తారు, మీకై మీరు తీర్పు తీర్చేస్తారు, మీకై మీరు దొంగ అంటారు, మోసగాడంటారు, వ్యభిచారంటారు, అదంటారు, ఇదంటారు, ఏదో మీరు జడ్జిమెంట్ ఇచ్చేస్తే ఇక దేవుడు ఎందుకు మనకు? బైబిల్ ఎందుకు మనకు? ఒకటే చెప్తున్నా నేను, క్షమించటం, క్షమాపణ అడగటం, ఈ రెండు చేయగలిగితేనే క్రిస్టియన్ అవుతావు, నువ్వు క్రైస్తవుడు అవుతావు. మెళ్ళో ట్యాగ్ వేసుకుని నేను క్రిస్టియన్ అన్నంత మాత్రం నువ్వు క్రైస్తవుడివి కావు. నువ్వు బాప్తీసం తీసుకొని క్రీస్తు రక్తంలో కడగబడి బైబిల్ పట్టుకుని బైబిల్ చదివి పాటలు పాడి నెత్తిన ముసుగేసుకొని ఆదివారం చర్చికి వెళ్ళి ఉపవాసాలు ఉండి దశం భాగాలు ఇచ్చి కానుకలు ఇచ్చినంత మాత్రం నువ్వు క్రైస్తవుడివి కావు, కాలేవు. యు మస్ట్ హ్యావ్ ద వాల్యూస్ ఆఫ్ క్రిస్టియన్. క్రైస్తవ విలువలు కలిగి ఉన్నవాడు క్రైస్తవుడు అవుతాడు సార్. ఇట్స్ ఆల్ అబౌట్ ఫర్గివ్నెస్. ఇట్స్ ఆల్ అబౌట్ లవ్ అండ్ ఫర్గివ్నెస్. క్రిస్టియానిటీ ఈజ్ నథింగ్ బట్ లవ్ అండ్ ఫర్గివ్నెస్. క్రైస్తవ్యం అంతా కూడా ప్రేమించటం, క్షమించటం. దట్స్ ఇట్. ప్రేమించటం, క్షమించటం. ఇది మీకు రావటం లేదు. మీరు క్రైస్తవులు ఎలా అవుతారు? నిజంగా నీలరాజు వాళ్ళని ఎవరినో ఏదో ఇబ్బంది పెట్టుంటే, లేదా మాటలతో బాధ పెట్టుంటే, లేదా ఇంకేదో చేసుంటే, నిజంగా మీకు బాధ కలిగితే పోలీస్ స్టేషన్కి వెళ్ళి సార్ నా కోసం ఇలా మాట్లాడుతున్నారు, ఇలా ఇలా అని చెప్పి కేసు పెట్టండి. నాకు స్టేషన్కి వెళ్ళడం ఇష్టం లేదంటే వదిలేయండి, ప్రార్థన చేయండి. అది కూడా సరిపోకపోతే ఒక 4 మనుషులు తీసుకెళ్ళి నీలరాజు దగ్గర కూర్చొని, ఎందుకు బ్రదర్ ఇలా చేస్తున్నారు మమ్మల్ని, మేము చేసిన తప్పేంటి, మీరు క్రైస్తవులు మేము క్రైస్తవులు, ఎందుకు ఇలా ఒకరినొకరు విమర్శించుకోవటం, మనల్ని మనం తిట్టుకొని పరువుల దగ్గర, అన్యజనం దగ్గర మన విలువ మనం ఎందుకు తీసుకోవాలి, ఎందుకు మనం అందరం కలిసి దేవుని నామని అవమానపరచాలి? నేను తప్పు చేశాను నన్ను అడగండి బ్రదర్, నాకు ఫోన్ చేయండి, మా ఇంటికి వచ్చి నన్ను ప్రశ్నించండి. ఒకవేళ నాలో తప్పుంటే నన్ను సరి చేయండి, నేను సరి చేసుకుంటాను. ఐ కెన్ కరెక్ట్ మై సెల్ఫ్ ఇఫ్ ఐ హ్యావ్ మిస్టేక్. ఇవి మాట్లాడుకోండి సార్, కూర్చొని మాట్లాడుకోండి, ఫోన్లో మాట్లాడుకోండి. ఇదేంటి దాడులు చేయటం ఏంటి, కొట్టడాలు ఏంటి, రౌడీజం చేయటం ఏంటి? ఒక మనిషి హాస్పిటల్లో పడేంతగా గాయపడ్డాడంటే అసలు మనుషులేనా మీరు అని అడుగుతున్నాను నేను. ఆ గిద్దలూరుకు సంబంధించినటువంటి వాళ్ళు ఎవరో. ఖచ్చితంగా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు నేను కోరుతున్నాను, ఎవరైతే ఈ దాడి చేశారో, ఎవరైతే నీలరాజు పైన అటాక్ చేశారో, ఇమీడియట్గా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి సార్. ఎందుకంటే క్రిస్టియానిటీలో పగ తీర్చుకోవటం, దాడికి ప్రతి దాడి, విమర్శకు తిరుగుబాటు లేదు. ఒక క్రైస్తవుడిగా, క్రైస్తవ నాయకుడిగా, క్రైస్తవ విలువలు కలిగినటువంటి ఒక వ్యక్తిగా చెప్తున్నాను, ఇట్ ఈస్ నాట్ క్రిస్టియానిటీ. The one who attacked on Neelraju, he is not a Christian. He doesn't have the values of Christian. అతన్ని కొట్టిన వాడికి క్రైస్తవ విలువలు లేవు. వాడెవడైనా కానీ క్రైస్తవ విలువలు ఉన్నవాడు అలా కొట్టడు, మాట్లాడతాడు, ప్రశ్నిస్తాడు, సంభాషిస్తాడు. ఇట్ ఈస్ నాట్ లవ్. తీర్చుకుంటారా, తీర్పు తీరుస్తారా? ఎక్కడ కనిపిస్తుంది సార్ ప్రేమ, క్షమాపణ అనే 2 మాటలు మన క్రైస్తవ జీవితంలో? తప్పు చేస్తే వేపుకు తింటున్నారు క్రైస్తవులు. ఇజ్ ఇట్ లవ్? క్షమాపణ అడిగితే కూడా క్షమించే మనసు లేకుండా, యేసుక్రీస్తుకున్నంత దయా, జాలి, కరుణ ఆయనలో 1% కూడా ఈరోజు సమాజంలో క్రైస్తవులకు లేదు. ఎక్కడ చూపించారు మీరు? నా విషయంలో చూపించారా? తప్పు చేస్తే బజారుకు తీసుకొచ్చి పెట్టేస్తారు మీరు ఎవరినైనా. ఎక్కడ కనిపిస్తున్నారు క్షమాపణ? మీరు క్రైస్తవులా? ఇదిగో, తప్పు చేసిన వాడికంటే తప్పు చేసిన వాడిని రోడ్డు మీద బజారుకు తీసుకొచ్చి పెడుతున్నారు చూడు, అంతకంటే పెద్ద తప్పు. తప్పు చేసిన వాడు క్షమాపణ అడుగుతాడు దేవుణ్ణి, పశ్చాత్తాపడతాడు, దేవుని కృపా కనికరాన్ని పొందుకుంటాడు. కానీ తప్పు చేసిన వాడిని మాట్లాడకుండా, సంభాషించకుండా, కలిసి సరిచెయ్యకుండా
ఇష్టం వచ్చినట్టుగా వీడియోల్లో ఆడియోల్లో మాట్లాడేసి తీర్పు తీర్చేసి నేరస్తుడన్న నేరారోపణ వేసి అతన్ని బజారుకు తీసుకొచ్చి నిలబెట్టి అతన్ని నవ్వుల పాలు చేస్తున్నారే, మీరు నేరస్తులు దేవుని దృష్టిలో. గుర్తుపెట్టుకోండి విషయాన్ని. రెండవది, ఎవరైనా మిమ్మల్ని విమర్శించినా, నీలరాజు ఉన్నాడు, నన్ను విమర్శించాడు, చాలామందిని విమర్శించాడు, అది అది నైజం, అతనికి అదే అర్థమైంది. మరి అతనికి అదే తెలిసింది క్రిస్టియానిటీలో నేను అందరినీ ఏదో నష్టపోయాడట, గతంలో ఎవరో మోసం చేశారంట పాస్టర్లు. అప్పటి నుంచి అతను కొంతమంది పాస్టర్లు అంటే సరిపోవట్లా, పాస్టర్లు అందరూ దొంగలే అన్నట్టుగా అతను మాట్లాడతాడు. మరి అతని వర్షన్ అలా ఉంది. వీలైతే అతని మీద కేసు పెట్టండి, పోలీసులు యాక్షన్ తీసుకోమని చెప్పండి. కొట్టడాలేంటి సార్? దీనివల్ల ఎవరికి అవమానం, ఎవరు నవ్వుల పాలవుతారు? వర్డ్ ఆఫ్ గాడ్, వాక్యం నవ్వుల పాలవుద్ది, దేవుని నామానికి అవమానం జరుగుతుంది. క్రైస్తవుడు కొడితే, పాస్టర్ కొడితే ఎక్కడుంది సార్ ప్రేమ? ఒక క్రైస్తవున్నే కాదు, ఏ మతస్థుని, ఏ పరాయి వాణ్ణి, క్రీస్తు అంటే తెలియని వాణ్ణి కూడా కొట్టడానికి మనకు హక్కు లేదు. ఎదుటివాడు ఏదైనా తప్పు చేస్తే న్యాయపరంగా, న్యాయపక్షంగా ప్రశ్నించు, అరువు, న్యాయం కోసం పోరాడు, రోడ్డెక్కు, స్టేషన్కి కూడా వెళ్ళు, కేసులు పెట్టు, తప్పు లేదు. దాడి చేయటానికి మనకు హక్కు లేదు, అకార్డింగ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. వాక్యానుసారంగా జీవించాలంటే ఇదే కరెక్ట్. సో క్రైస్తవ సమాజం అంతటికి నేను ఒకటే కోరుకుంటున్నాను. సో నీలరాజు మీద జరిగిన దాడి ఎవరైతే కొట్టారో వాళ్ళని తీవ్రంగా నేను ఖండిస్తున్నాను. ఇది చాలా తప్పు. నీలరాజు త్వరగా రికవర్ అవ్వాలని, ఎక్కడో గిద్దలూరు హాస్పిటల్లో ఉన్నాడు, అక్కడి నుంచి త్వరగా అతను రికవర్ అయ్యి బయటికి రావాలని క్రైస్తవ సమాజం అంతా కూడా ప్రార్థించండి. క్రైస్తవ నాయకులు, క్రైస్తవ సంఘ కాపరులు, క్రైస్తవ విశ్వాసులందరూ కూడా ప్రార్థించండి. హీ మస్ట్ గెట్ రికవర్డ్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. వీళ్ళంత త్వరగా అతను రికవర్ అయ్యి బయటికి రావడానికి ప్రార్థించండి. యాక్చువల్లీ ఐఎమ్ ట్రయింగ్ టు విజిట్ హిమ్. అతన్ని వెళ్ళి పరామర్శించాలని నేను అనుకుంటున్నాను. బట్ నాకు కార్ లేదు, నా కార్ సీజ్ అయింది కదా. సో కార్ లేకపోవటం వల్ల నేను కొంచెం వెళ్ళటానికి ఇబ్బంది పడుతున్నాను. ఎందుకంటే నేను కడపలోనే ఉన్నాను, గిద్దలూరు నాకు దగ్గరే, ఒక 2-3 అవర్స్ జర్నీ ఉండొచ్చు మోస్ట్లీ. సో ఏదేమైనా అతను రికవర్ అవ్వాలని ప్రార్థన చేయండి. మరలా చెప్తున్నా, క్రైస్తవ్యం అంటే పగ తీర్చుకోవటం, తప్పు చేసిన వాడిని తీర్పు తీర్చడం కాదు. ఇది క్రైస్తవ్యం యొక్క సిద్ధాంతం కాదు. క్రైస్తవ్యం అంటే ప్రేమించటం, తప్పు చేసిన వాడిని క్షమించటం, దేవునికి అప్పచెప్పటం, ఇది క్రైస్తవ్యం. మీలో నిజమైన క్రైస్తవులు ఎవరైనా ఉంటే తీర్పు తీర్చొద్దు, పగ తీర్చుకోవద్దు. మీకు నిజమైన క్రైస్తవ్య విలువ ఏంటంటే ప్రేమించటం, క్షమించటం. ఇవి నేర్చుకోండి. అప్పుడు దేవుని దృష్టిలో నీతిమంతులుగా మిమ్మల్ని మీరు తీర్చుకుంటారు. దేవుని దృష్టిలో నేరస్తులవద్దు. తప్పు చేసిన వాళ్ళకంటే తప్పుని బజారుకు తీసుకొచ్చి నిలబెట్టి మీరు నేరస్తులవద్దు. మీరు ఆ తప్పుని మీదికి తెచ్చుకోవద్దు. తప్పు చేసిన వాడు క్షమాపణ అడుగుతాడు, దేవుడు క్షమించేస్తాడు. మరి మీ తప్పు చేసిన వాడు రోడ్డు మీద తెచ్చి తీర్పు తీర్చేసి బజారుకి ఇస్తే మరి మీ తప్పుని ఎవరు క్షమిస్తారు? తప్పు చేసినవాడు క్షమాపణ అడుగుతాడు, రియలైజ్ అవుతాడు, రిపెంట్ అవుతాడు. మరి మీరు ఎవరు కదా, ఇంకా మీరు తీర్పు తీరుస్తాడు, బజారుకి ఇడుస్తారు, నవ్వులు పాలు చేస్తారు, కుటుంబాన్ని తెచ్చిపెడతారు, భార్యని, బిడ్డల్ని, అమ్మని, నాన్నని, చెల్లెల్ని అందరినీ తెచ్చేస్తారు బయటికి. మరి మీరు అడుగుతారు క్షమాపణ దేవుణ్ణి? ప్రభువా ఏదో అలా చేసాం నాయన, అతను తప్పు చేస్తే అతన్ని బజారుకు తీసుకొచ్చి నిలబెట్టేసాం, తీర్పు తీర్చేసాం, క్రైస్తవ సమాజంలో ఉండకూడదని చెప్పేసాం, అతను నేరస్తులని, దొంగని, డ్రామా అని, మోసగాడని, అది అని ఇదని ఏవేవో నేరాలు వేస్తాం. ప్రభువా మరి నాలో క్రీస్తు ప్రేమ లేదు, నన్ను క్షమించు అని మీరు అడుగుతారా? తప్పు చేస్తున్నాడు అడుగుతాడు. మరి మీరు అడుగుతారా? మీరు అడగరు. మీరు కదా నేరస్తులు. అర్థం చేసుకోండి. నీలరాజు మీద దాడి చేసిన వాళ్ళకి గట్టిగా చెప్తున్నా, క్రైస్తవ విలువ అది కాదు. మీకు ఎంత కోపం ఉన్నా దిగమింగుకొని అడగండి, న్యాయాన్ని పోరాడండి. మీకు ఏదన్నా నీలరాజు వల్ల అన్యాయం జరుగుంటే క్రైస్తవ పెద్దలు ఉంటారు, క్రైస్తవ నాయకులు ఉంటారు, పాస్టర్లు ఉంటారు, వాళ్ళని తీసుకుని నీలరాజు దగ్గరికి వెళ్ళి సంప్రదించి మాట్లాడండి, చర్చించండి, ప్రశ్నించండి, తప్పులేదు. కానీ దిస్ ఈజ్ నాట్ ఏ రైట్ వే టు కన్వే యువర్ పెయిన్ టువర్డ్స్ నీలరాజు. మీ బాధని నీలరాజు పట్ల వ్యక్తపరిచే ప్రాసెస్, పద్ధతి ఇది కాదు. దెర్ ఆర్ మెనీ వేస్ టు షో యువర్ పెయిన్.
మీ బాధను వ్యక్తపరచడం చాలా దారులు ఉన్నాయి. మీరు ఎన్నుకున్న దారి రౌడీయిజం దారి. ఈ క్రైస్తవులకి ఏం ఉంది ప్రేమ? లోకస్తులు అడుగుతారు రేపటి రోజున, మిమ్మల్ని మీరే కొట్టుకొని చచ్చిపోతున్నారా, ఎక్కడుందిరా మీకు ప్రేమ అని. వాట్ విల్ బి యువర్ ఆన్సర్? సో నీలరాజు రికవర్ అవ్వాలని, త్వరగా కోలుకొని బయటికి రావాలని మీరందరూ కూడా ప్రార్థించండి. ఐ టు ప్రే ఫర్ నీలరాజు. థ్యాంక్ యూ.